రోహిణి ప్రెగ్నెంట్ కాలేదని ప్రభావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నీకు అబ్బాయి పుట్టాలని దేవుడికి ముడుపు కూడా కట్టాను కదమ్మా అని ప్రభావతి అంటూ ఉంటుంది. అప్పుడే బాలు మీనాని తీసుకొని వంటగదిలోకి అయితే వెళ్తాడు. ఇక వెళ్ళిన తర్వాత అప్పుడే ఏదో కషాయం అయితే కలుపుతాడు బాలు. కషాయం కలిపి బాలు అయితే దాన్ని తాగమని మీనా చేతికైతే ఇస్తాడు. ఇది తాగేటప్పుడు నీకు కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ నువ్వు ఇది తాగాల్సిందే అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే మీనా అయితే ఆ కషాయం తాగుతుంది. ఇక కషాయం ముక్కు మూసుకొని తాగేస్తుంది. తాగేసిన తర్వాత ఎలా ఉంది మీనా అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే మీనా అయితే వికారంగా ఉంది అని అంటూ ఉంటుంది. మీనా, ఏంటి కళ్ళు తిరుగుతున్నట్టుందా, పుల్ల పుల్లగా తినాలనిపిస్తుందా, చెప్పు మీనా చెప్పు అని గట్టిగా ప్రభావతి వాళ్ళకి వినిపించేటట్టు మాట్లాడుతూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు మీనా వెళ్ళి వాంతులు చేసుకుంటూ ఉంటుంది. వాంతులు చేసుకుంటున్న మీనాని చూసి బాలు వంటగదిలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న నువ్వు తాతవి కాబోతున్నావు నాన్న, నానమ్మకి ఫోన్ చేసి ఆస్తిని మొత్తం నా పేరు మీదే రాసేమని చెప్పేశాయి అని బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడు కామాక్షి అయితే, వదిన ఇక్కడ ఫెయిల్ అయ్యింది కానీ అక్కడ సక్సెస్ అయ్యింది. నువ్వు రోహిణి ప్రెగ్నెంట్ కాదని బాధపడేలోపే నువ్వొకటి తెలిస్తే దైవం ఒకటి తలిచినట్టు ఇప్పుడు మీనా ప్రెగ్నెంట్ అయ్యింది. మొత్తానికి నువ్వు నానమ్మ అయిపోతున్నావు అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే సత్యమైతే, రే నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే, నిజమేనా అన్నా అని బాలు అయితే అంటూ ఉంటాడు. అమ్మయ్య, నేను తీసుకొచ్చిన మామిడి పండ్లు ఏమైపోతాయో అని కంగారు పడిపోయినరా, నేను తీసుకొచ్చిన మామిడికాయలకి పని కుదిరింది అని అంటూ ఉంటుంది. వృధా కాలేదు అని కామాక్షి అయితే, అవునత్త నువ్వు తీసుకొచ్చిన మామిడి పళ్ళు ఇప్పుడు మా మీనా తింటుంది అని అంటూ ఉంటాడు బాలు. ప్రభావతి ముఖంలో మొత్తం కూడా ఏడుపు తప్ప నవ్వు కనిపించదు కామాక్షికి. తర్వాత రోహిణి, మనోజ్ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే వాంతులు చేసుకొని అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చి మీనా అయితే బాలు చేస్తున్న రచ్చని ఆపి, ఏంటండి మీరు ఇలా రండి అని అంటూ ఉంటుంది. మీనా, నువ్వు ఇంత నీరసంగా వాంతులు చేసుకుంటున్నావంటే కమల పిల్లలు అయ్యుంటారు అని అంటూ ఉంటాడు బాలు. మీరు ఆపుతారా అని అంటూ ఉంటుంది మీనా అయితే. ఏంటమ్మా మీనా, వీడు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటాడు సత్యం. మావయ్య, ఆయన ఏదో అలా చెప్తున్నారు అంతే, అత్తయ్యని ఏడిపించాలని, అంతే తప్ప ఏమీ లేదు. నన్ను వంటగదిలోకి తీసుకువెళ్ళి ఏదో కషాయం నా చేత తాగించారు, దాంతో నేను వాంతింగ్ చేసుకున్నాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఊపిరి పీల్చుకుంటుంది ప్రభావతి అయితే. ప్రభావతి చూసి, ఏంటమ్మా ప్రభావతమ్మ, పాపం మీనా ఎక్కడ ప్రెగ్నెంట్ అయిపోయిందో, అత్తగారి ఆస్తి మీనా ఎక్కడ కొట్టేసుకు వెళ్ళిపోతుందని ఒక్క క్షణం భయపడిపోయావు కదా నువ్వు. పాపం పార్లలమ్మకి ప్రెగ్నెంట్ వచ్చిందని ఇంతే హడావుడి చేసేసావు, కానీ అక్కడ బుస్సుమంది అని అంటూ ఉంటాడు బాలు. తరువాత కామాక్షి అయితే అంటూ ఉంటుంది ప్రభావతితో, అయ్యో నా మామిడికాయలన్నీ వేస్ట్ అయిపోయినట్టేగా అని కామాక్షి అంటూ ఉంటే, అప్పుడే కామాక్షి మాట విని అంటూ ఉంటాడు బాలు, నువ్వేమీ అస్సలు కూడా కంగారు పడకత్తా, నువ్వేమీ దిగులు పడుకో, మా మీనా ఆ మామిడికాయలన్నీ ఆవకాయ పట్టేస్తుంది, నీకు కూడా పచ్చడి పంపిస్తుందిలే అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు కామాక్షి అయితే, బాలు ఎగతాళిగా అన్న మాటని త్వరలోనే నువ్వు నిజం చెయ్యాలి మీనా అని అంటూ ఉంటుంది కామాక్షి. కామాక్షి అన్న మాటకి అప్పుడే బాలు అయితే, ఏదేమైనా పార్లలం కన్నా ముందే నా భార్య ప్రెగ్నెంట్ అవుతుందేమని నాకు అనిపిస్తుంది అని బాలు కూడా అంటూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి కామాక్షిని తీసుకొని గదిలోకైతే వెళ్తుంది. అలా గదిలోకి వెళ్ళిన తర్వాత కామాక్షి అయితే అంటూ ఉంటుంది, ఏంటొదినా, రోహిణి ప్రెగ్నెంట్ కాలేదని, మీ అత్తగారి ఆస్తి పోయిందని, ఒకవేళ ఆస్తి వస్తే రోహిణి ప్రెగ్నెంట్ నిజమైతే నువ్వు అదే ఆ పార్కులో పల్లీలు తినేవాడు, ఇదేంటి బాలుగాడు భాష నాకొచ్చేస్తుంది అని కామాక్షి, అదే మనోజ్ గాడు తిని కూర్చోవచ్చు అని అనుకున్నారు కదా అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే. కానీ నేనొకటి గమనించాను వదినా, నువ్వు
రోహిణి ప్రెగ్నెంట్ కాదన్న కన్నా తర్వాత బాలుగాడు చేసిన దానికి మాత్రం నీ రియాక్షన్ వేరే లెవెల్లో ఉంది. ఏంటంటే ఆకస్మితంగా అగ్నిపర్వతం పగిలిపోయినట్టు, అలాగే పిడుగు నేరుగా వచ్చి నీ నెత్తి మీద పడినట్టు అంత కంగారు పడిపోయావో నువ్వు మీనా ప్రెగ్నెంట్ అని తెలిసి అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇక ప్రభావతి అయితే అవును, ఆ మీనా రోహిణి కన్నా ముందే ప్రెగ్నెంట్ కాకూడదు, ముందు ప్రెగ్నెంట్ అవ్వాల్సింది రోహిణియే. కానీ నాకు తెలిసి మీనానే ప్రెగ్నెంట్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎదుగో కొత్తగా పెళ్ళైనట్టు హల్వాలు, మల్లెపూలు, అలాగే కాలు జారి పడిపోతే పట్టుకోవడాలు, అందరి ముందు రొమాన్స్ చేసుకోవడం, వాణ్ణి వీడు దీది వెనకేసుకొని వస్తాం, అలాగే మీనాకి వీడు సపోర్ట్గా ఉంటాం, వీళ్ళిద్దరిని చూడలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇవన్నీ చూస్తే వీళ్ళకి ముందు ప్రెగ్నెంట్ వచ్చేలా ఉంది అని అనగానే అప్పుడే కామాక్షి నవ్వుతూ చాలా బాగా చెప్పావు వదిన, అయినా నీలాంటి వాళ్ళు ఉంటారంటావా? మనకి రెండు కళ్ళు ఉంటాయి, ఒక కన్నుని పొడుచుకొని మరో కన్నుతో చూద్దామంటే కుదరదు కదా. రెండు చెవులు ఉంటాయి, ఒక చెవిలో సీసం పోసుకొని ఇంకో చెవితో వినాలంటే వినలేం కదా. ముక్కుకి రెండు రంధ్రాలు ఉంటాయి, ఒక రంధ్రానికి ఏదైనా అడ్డు పెట్టేసి మరో రంధ్రంలో నుంచి గాలి ఊపిరి వదులుతూ పీల్చుతూ ఉండలేం కదా. అలాగే ఎందుకు వదినా, ఇప్పుడు నీ కొడుకులు అందరూ కూడా బాలు కూడా నీ కొడుకే, తను కూడా నీ శరీరంలో నుంచి వచ్చిన వాడే, మరి అలాంటి వాడిని ఎందుకు వేరుగా చూస్తున్నావు? ఎందుకు నువ్వు రోహిణిని శృతిని మాత్రమే గొప్పగా చూస్తావు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. అయితే నీకు తెలీదా కామాక్షి, వాడంటే నేను ఎప్పుడూ కూడా వాడిని నేను అసలు కొడుకుగానే చూడలేదు అని అంటూ ఉంటే బాగుంది వదినా, అసలు బాలు విషయంలో నువ్వు చేసిన తప్పులే నీకు ఈ పరిస్థితికి తీసుకువచ్చాయి అని కామాక్షి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే కామాక్షి మాటకి చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే, చూడొదినా, నువ్వెన్నన్నా సరే నేను మాత్రం ఒకే ఒకటి అనుకుంటున్నాను, ముందు మీనా కన్నా ప్రెగ్నెంట్ రోహిణి అవ్వాలి, లేకపోతే శృతి అవ్వాలి, అంతే అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక రోహిణి ప్రెగ్నెంట్ అయితే చక్కగా ఆ పార్కులో దొల్లేవాడు నువ్వు, అలాగే రోహిణి అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కానీ వదిన ఒకటి గుర్తుపెట్టుకో, అన్నయ్య బాలు వాళ్ళతో వెళ్ళిపోతే నీ బతుకు ఏకాకి బతికే అవుతుంది అని మీనాక్షి చెప్తూ ఉంటుంది. ఇక శృతి విషయం అంటావా, శృతి అసలు ఇంకా ఇక్కడికి వస్తుందనుకుంటున్నావా? తను అస్సలు కూడా రాదు. బాలునే అక్కడికి ఇల్లరికం అప్పచెప్పించుకుంటుంది, ఇల్లరికంలోనే ఉండమని చెప్తుంది. ఇల్లరికంలో ఉన్న మజా అనుభవించుటే తెలియదులే అంటూ పాటలు కూడా పాడుతూ ఉంటుంది కామాక్షి. అయితే రవి ఇలాగే పాడుకుంటూ హ్యాపీగా ఉంటాడు, ఇక నిన్ను కూడా రవి పట్టించుకోడు అని చెప్పి కామాక్షి ప్రభావతికి షాక్ ఇస్తుంది. ఏదో నువ్వు వస్తే ఓదారుస్తావు అనుకున్నాను, కానీ నిన్ను ఇక్కడికి రమ్మని నేనే నీ చేత మాటలు అనిపించుకొని దెప్పి పొడిపించుకోవాల్సి వస్తుంది అని అంటూ కామాక్షిని ఇంటికి వెళ్ళిపోమంటుంది ప్రభావతి. అయితే అప్పుడే కామాక్షి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత కామాక్షి నన్ను ఎగతాళిగా అన్నా ఏదన్నా ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది ఇదే కాబట్టి ఏదోటి చెయ్యాలి, ఏదోటి చేసి నేను రవిని శృతిని ఇంటికి రప్పించాలి, లేకపోతే శృతి నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అని వెంటనే శృతికైతే కాల్ చేస్తుంది ప్రభావతి. శృతికి కాల్ చేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది, అమ్మా శృతి ఎలా ఉన్నావమ్మా అని అడుగుతుంది. ఏంటత్తయ్య ఏదో పెద్ద నన్ను చూసి సంవత్సరాలు గడిచినట్టు మాట్లాడుతున్నారు అని శృతి సమాధానం చెప్తుంది. నాకు అలాగే ఉందమ్మా, మీరు ఇంట్లో లేకపోతే ఏమీ తోచడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని శృతి అయితే చెప్తూ ఉంటుంది, మిమ్మల్ని చూడకుండా ఉండలేను అని ప్రభావతి అనడంతో అప్పుడే రవి శృతి ఉన్న ఫోటోల్ని వాట్సాప్కు పెట్టానంటే మీరు మమ్మల్ని చూడాలనుకున్నప్పుడల్లా ఫోటోల్ని చూడండి సరిపోతుంది అని అంటూ ఉంటుంది శృతి. అయితే అది కాదమ్మా, మీ ఇద్దరిని మన ఇంటికి పిలవడానికి ఫోన్ చేశాను, మన ఇంటికి వచ్చేయండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అతను ఆ ఇంట్లో ఉండగా నేను రాలేను అత్తయ్య, నేను అస్సలు కూడా రాను అని చెప్పడంతో అసలు బాలుగాడు లాంటి వాడు ఇంట్లో ఉంటే మీరందరూ ఎలా ఉంటున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. మీరు అలా ఎందుకు ఉంటున్నారో, ఎందుకు అతనికి అంతలా భయపడుతున్నారో కూడా తెలియడం లేదు అని శృతి అనగానే ఏం చేస్తామమ్మా, అంతా మా కర్మ అని అంటూ ఉంటుంది
ప్రభావతి వాడి గురించి వదిలేయమ్మా, నువ్వు ఇంటికి వచ్చేసాయి అని అంటూ ఉంటే, లేదత్తయ్య నేనైతే ఇంటికి రాను అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మావయ్యని నేను కొడితే మీకు ఎలా ఉంటుంది? అప్పుడు మీరు నాతో ఇలాగే మాట్లాడతారా? లేదు కదా, మా నాన్నని కొట్టినందుకు కూడా నాకు అంతే బాధగా ఉంది. దయచేసి ఇంక నన్ను ఇంటికి రమ్మని పిలవకండి, నేను అప్పుడే వచ్చే మూడ్లో అయితే లేను అని అంటూ ఉంటే, సరే నేనే అక్కడికి రానా అని అంటూ ఉంటుంది ప్రభావతి. వద్దంటే నేను ఇప్పుడు డబ్బింగ్ స్టూడియోకి వెళ్తున్నాను, ఇంటి దగ్గర ఉండను అని అంటూ ఉంటే, అది కాదమ్మా శృతి, నా మాట వినమ్మా అని బ్రతిమలాడుతూ ఉంటుంది ప్రభావతి. అయినా సరే శృతి మాట వినకుండా ఫోను పెట్టేస్తుంది. అసలు ఏమనుకుంటుంది ఈ పిల్ల అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అసలు ఎంత పొగరుగా మాట్లాడింది అని అనుకుంటూ ఉండగా వెనక నుంచి కామాక్షి వస్తుంది. ఏమంది వదిన శృతి, వస్తానని చెప్పిందా అని అంటూ ఉంటే, లేదు కామాక్షి, అసలు తను ఎంత మాట అందో తెలుసా? నేను మీ ఆయన్ని కొడితే మీకు ఎలా ఉంటుందని నన్ను అడిగింది తిరిగి అని కామాక్షితో ప్రభావతి అనంగాల్ని, ఏంటోదినా మీరు చెప్పేది, అంత మాట అందా అని అనంటూ ఉంటే, అవును అంత మాటే అంది అని అనంగాల్నే, అసలు శృతికి పొగరో ఏమీ అర్థం కాదో అని చెప్పడంతో, వదిన తను అయినింటి అమ్మాయి, డబ్బులో పుట్టి పెరిగింది, తనకి మాత్రం ఇలాంటివి నచ్చవు కదా, అందుకనే తను అలా మాట్లాడుంటుంది. ఎలాగైనా సరే రవిని శృతిని వెంటనే ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి, అందరూని కలిసి ఉండేలా చెయ్యి అని అంటూ ఉంటే, రవికి ఫోన్ చేశాను, వాడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక కామాక్షి అయితే, రవి కూడా నీకు ఫోను లిఫ్ట్ చేయలేదా? అయితే రవి వాళ్ళ ఇంటికి బానిస అయిపోయాడు, ఇల్లరికం వెళ్ళిపోయాడు అని కామాక్షి అంటూ ఉంటే, నువ్వు నన్ను భయపెట్టడానికి తీసుకువచ్చినట్టుంది, నిన్ను వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక కామాక్షి అయితే, చూడదినా బాలు మీనాపోతో పాటు అన్నయ్య ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతానని అంటున్నాడని నువ్వే చెప్పావు, ఇప్పుడు శృతి రవి వెళ్ళిపోయారు, రేపటి రోజున నువ్వు ఒంటరి దానివి అయిపోతావు, గుర్తుపెట్టుకో అని అంటూ చెప్తూ కామాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత శోభ అయితే ఎవరు ఫోన్ అని శృతిని అడుగుతూ ఉంటే, మా ఆంటీ ఫోన్ చేసింది, ఇంటికి రమ్మని చెప్తుంది అని అంటూ ఉంటుంది శృతి. బాలు ఉన్న ఇంట్లోకి నిన్ను రానని కరాఖండిగా చెప్పేశాను అని శృతి అనడంతో, అయినా ఆవిడ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేశావు అని అంటూ ఉంటుంది శోభ. నువ్వు ఆమె ఫోన్ చేసినప్పుడల్లా కూడా ఇలాగే సమాధానం చెప్తూ ఉండవు, ఆ బాలుగాడు ఉన్న ఇంట్లోకి నువ్వెలా వెళ్తావో, అయినా మీ నాన్నని అంతలా అవమానించినా వాడు సరైన గుణపాఠం నేర్చుకొని తీరాలి అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు సురేంద్ర కూడా, చెప్పింది కదా శృతి, తను నన్ను కొట్టినవాడు ఇంట్లో ఉండగా తనెందుకుంటుంది, చెప్పింది కదా రానని చెప్పేసి, ఇక మన అమ్మాయి గురించి మనకు తెలీదా అని అంటూ పొగుడుతూ ఉంటాడు. శృతినైతే సురేంద్ర, చూడమ్మా నువ్వు మాత్రం గట్టిగా ఇక్కడే ఉంటానని చెప్పు, ఇక్కడ సౌకర్యాలు బాగుంటాయి, మీరిద్దరూ కూడా సంతోషంగా ఉండాలనే మా కోరిక, బాలు నువ్వు ఆనందంగా ఉంటే మాకు అంతకన్నా ఏం కావాలి అని చెప్తూ ఉంటుంది శోభ అయితే. అప్పుడే ఇక శృతి అయితే, ఏం చెయ్యాలో నాకు తెలుసు మమ్మీ, నేను ఆలోచిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదేంటండి, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఇల్లరికం వస్తాడు రవి అని ఏమీ చెప్పకుండా అది అలా అనేసి వెళ్ళిపోతుందేంటి అని అంటూ ఉంటుంది శోభ. చిన్నప్పటి నుంచి మన అమ్మాయిని చూస్తున్నాం కదా, మనమైతే ఏదైతే చెయ్యొద్దనుకుంటున్నామో అదే చేస్తానని చెప్తుంది, ఇక అది నిర్ణయం అది తీసుకుంటుందిలే అని అంటూ ఉంటాడు సురేంద్ర. అప్పుడే ఇక శోభ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ అసలు రవిని ఇల్లరికం తీసుకొచ్చుకొని ఆ సత్యానికి ఊహించని షాకు మనం తప్పకుండా ఇవ్వాలి అని అంటూ ఉంటుంది శోభ అయితే. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా మీనా దగ్గరికి రోహిణి వచ్చి తనకి హాట్ వాటర్ ఇవ్వమని అడుగుతుంటుంది. నీకోసమే జీలకర్ర వాటరు రెడీ చేస్తున్నాను, ఇది తాగితే నీ కడుపులో ఉన్న అజీర్తి మొత్తం కూడా పోతుంది అని మీనా అంటూ ఉంటుంది. రోహిణి ముఖం వాడిపోయి దిగులుగా ఉండడం చూసి మీనా ఇలా అడుగుతూ ఉంటుంది, ఏంటి రోహిణి బాధపడుతున్నావా, పొద్దున్న ప్రెగ్నెంట్ కాదు అని అనంగాల్నే అని అంటూ ఉంటే, ఎందుకు బాధ, నాకేమీ బాధ లేదు, అయినా అత్తయ్యే బాధపడుతున్నారు ఎక్కువ అని అంటూ ఉంటుంది
రోహిణి అయితే అవును, అత్తయ్యే ఎక్కువగా బాధపడుతున్నారు. అయినా నీకు అంతలా వయసు ఏమైపోయింది, ఇంకా బోల్డ్ వయసు ఉంది, పెళ్ళయ్యి సంవత్సరం కూడా కాలేదు కదా అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది రోహిణి అయితే అయినా నేనెందుకు బాధపడతాను, బాధపడాల్సింది నువ్వు. ఎందుకంటే నాకన్నా ముందు నీకే కదా పెళ్ళయింది, ఆ బాధ ఏదో నువ్వు పడాలి, నేనెందుకు పడడం అని అంటూ ఉంటుంది రోహిణి. ఆ మాట విని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది మీనా. తర్వాత రోహిణి మనోజ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా ఇవన్నీ అని తన సెల్ ఫోన్లో విదేశాల్లో ఉన్న బ్యూటీ పార్లర్లో ఫొటోస్ అయితే చూపిస్తూ ఉంటాడు. అప్పుడే అవి చూసి ఇవి ఇండియాలోవి కాదు కెనడాలోవి కదా అని అంటూ ఉంటే అవును, మనం ఎప్పుడైనా కెనడా వెళ్ళాల్సిందే కదా అని అంటూ ఉంటాడు మనోజ్. ఇక మనోజ్ మాటలకి ఏంటి కెనడానేనా ఇంక ప్రతిసారి కూడా అని అంటూ ఉంటే నేనేమో కెనడా అంటాను, మా అమ్మేమో మలేషియా అంటుంది. మలేషియా అంటే గుర్తుకొచ్చింది. అవును, అసలు మీ నాన్న ఏమైపోయారు, మీ నాన్న ఎక్కిన విమానం ఇంకా ల్యాండ్ అవ్వలేదా అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అయితే నువ్వు కూడా అత్తయ్య గారిలాగా అలా సాగదీసి అడుగుతున్నావేంటి మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి మాటకి మనోజ్ అయితే చూడు, నేను నిదానంగా అడిగి ఊరుకుంటున్నాను, అదే మా అమ్మ అయితే మహంకాళిలా మారిపోతుంది అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే మీ అమ్మ ఎలా మాట్లాడుతుందో, ఎలా భద్రకాళిలా మారిపోతుందో నాకు తెలుసు, నేను ఆల్రెడీ చూశాను అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఇంతలో ఇక బాలు అయితే వస్తాడు. ఇక బాలు వచ్చాక మీనాని అడుగుతూ ఉంటాడు సత్యం, మీ అత్తయ్య ఏదమ్మా అని అడుగుతూ ఉంటే గదిలోనే ఉంది అని రోహిణి సమాధానం చెప్తుంది. ఇంకా తనకి కోపం పోలేదా అని అడుగుతూ ఉంటాడు సత్యం. లేదు మావయ్య, ఇంకా ఎవరితోనూ మాట్లాడడం లేదో, అలాగే గదిలోనే కూర్చొని ఉన్నారు అని చెప్తూ ఉంటుంది రోహిణి. అందుకేనా ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది, ఆ శబ్దావతి ఇంట్లో సౌండ్ చేయకుండా ఉంది కాబట్టేనా అని బాలు అనగానే ఇప్పుడు నీ మాటలు వింటే మీ అమ్మ వచ్చి శబ్దం చేస్తుంది అని అంటూ ఉంటే ఆ మాటలతో బాలు అయితే వద్దు నాన్నో, మనం ఆవిడ వాయిస్ ఏమి వింటాం, ఇలాగే ప్రశాంతంగా ఉంది అని అంటూ ఉంటాడు బాలు. ఈలోపు అక్కడికి ఒక పార్సిల్ అయితే వస్తుంది. పార్సిల్ సార్ అని అంటూ ఉంటే ఎవరికి వచ్చిందని మనోజ్ అడుగుతాడు. రవి పేరు మీద పార్సిల్ వచ్చింది సార్ అని డెలివరీ బాయ్ చెప్పడంతో అమ్మ మీనా రవిని పిలు, ఆ పార్సిల్ తీసుకుంటాడు అని అంటూ ఉంటాడు. రవి ఉన్నట్టే ఊహించుకొని సత్యం. అప్పుడే బాలు అయితే వాడు లేడు నాన్న, రాలేదు కదా అని అంటూ ఉంటాడు బాలు. అవును కదా, రవి లేడు కదా అని బాధపడుతూ ఉంటాడు సత్యం. అప్పుడే బాలు అయితే ఆ పార్సిల్ని తీసుకుంటాడు. రవి వచ్చాడా, ఎక్కడ, వాడి పేరు వినపడింది అని అంటూ వెతుకుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే అందరూ కూడా జాలిగా చూస్తూ ఉంటారు. రవి రాలేదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక రవి పేరు మీద పార్సిల్ వచ్చిందమ్మా, రవి రాలేదు అని అంటూ ఉంటాడు మనోజ్. వాడిక రాడు, నాకు అర్థమైపోతుంది, వాడిక రాడు అని అంటూ ఉంటే వాడు రాడని నువ్వెలా కన్ఫర్మ్ చేసుకుంటావు అని సత్యం అంటాడు. వీడెళ్ళి శృతి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడితే వాళ్ళ ఇంటికి వస్తారేమో అని అంటూ ఉంటాడు మనోజ్. ఏం మాట్లాడుతున్నావురా, బుద్ధుండే మాట్లాడుతున్నావా, నేను వెళ్ళి వాడు కాళ్ళు పట్టుకోవాలా, అసలు ఇంటి కోడల్ని దొంగ అని ముద్ర వేసి అందరినీ అవమానించి అయితే అతనికి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు మాట్లాడడం లేదని ఇంటికి రాలేదని ఆలోచిస్తున్నారు తప్ప అన్యాయం జరుగుతుందన్న నా భార్య తరపున ఒక్కళ్ళు కూడా మాట్లాడరే అని అంటూ ఉంటాడు బాలు. ఇక ఆపరా, అక్కడ జరిగింది మీ ఆవిడ దొంగ అనే విషయం పక్కన పెట్టే, కానీ ఈరోజు నా కొడుకు కోడలు రాకపోవడానికి కారణం నువ్వే, నా ఇంటిని ముక్కలు చేస్తున్నావు కదరా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ముక్కలు చేస్తుంది నువ్వు, ఇంటిని విడగొట్టాలని చూస్తుంది నువ్వు. చదువుకున్నవాడు చదువుకోలేనివాడు, గొప్పింటి నుంచి వచ్చింది, పేదనింటి నుంచి వచ్చింది, పూలమ్ముకునేది, తను ధనవంతురాలు, ఏ పని చేయదు, నువ్వే ఈ పని చెయ్యాలి అంటూ నువ్వు నీ కడుపున పుట్టిన వాళ్ళలోనే హెచ్చుతగ్గులు చూపించి ఇంట్లో వాళ్ళలో ఒకరికొకరు అన్నదమ్ములు అనే బంధాలు విలువ లేకుండా నువ్వే చేశావు. అంతా నువ్వే చేసి అందరినీ కూడా విడదీసి ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు నా మీద విరుచుకు పడుతున్నావా, నన్ను అంటున్నావా అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని ఇంట్లో వేరుగా అయిపోవడానికి, ఎవరికి వాళ్ళు అయిపోవడానికి
ఈ ధనవంతులు పేదవాళ్ళు అని అన్నీ కూడా వాళ్ళని తేడాలు చూపించి మా మీద గౌరవం లేకుండా చేసింది నువ్వు అని చెప్తూ ఉంటాడు బాలు. అయితే చూసారా, మీ కళ్ళు ముందే నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నాడో అలా మాట్లాడకుండా ఉంటారేంటండి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అయితే వాడు కోపంలో అన్నా ఎలా అన్నా వాడు చెప్పిందే కరెక్టే కదా, ఇంట్లో వాళ్ళని సమానంగా చూసే గుణం నీలో లేదో, ఆఫీస్కి వెళ్లకుండా పార్కులో పడుకొని వచ్చి వాడు మోసం చేసిన వాడిని కొడుకుగా ఒప్పుకుంటావు, కానీ ఒక్క నెల బాలు డబ్బులు ఇవ్వకపోతే వాడి పెళ్ళానికి నువ్వు భోజనం కూడా పెట్టవు. 4 నెలలు ఖాళీగా పార్కులో కూర్చొని వస్తున్నాడని తెలుసుకొని కూడా నువ్వు రోహిణిని పెద్ద మహారాణిలా చూసుకున్నావు, శృతిని అలాగే చేస్తున్నావు. మీనాని దొంగ అని ముద్ర వేసిన ఆ కుటుంబానికి వెళ్ళి వీనికి సారీ చెప్పమంటున్నావు, అసలు నిన్ననాలి అని అంటూ ప్రభావతికి సత్యమైతే షాకిస్తాడు. తర్వాత ఇక ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వచ్చి అసలు మీ నాన్న వస్తున్నాడా, లేకపోతే మీ నాన్న వస్తున్న విమానం అలాగే మొత్తం ఆకాశంలో చక్కర్లు కొడుతుందా చెప్పు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది. మా మనోజ్ గాడికి అత్తవారిల్లుందా లేదా అని అడగడంతో అప్పుడే ఇంకా తడబడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది రోహిణి. ఇక ఇంతలో రోహిణి అయితే మా నాన్న ఎలా చేస్తాడని నేను అస్సలు కూడా అనుకోలేదు అని తనైతే తన శైలిలో నటించేస్తూ ఉంటుంది. రోహిణి అయితే చూడు, రేపటిలోగా మీ నాన్న రాకపోతే అప్పుడు నేనేంటో చూపిస్తాను, నీ స్థానం ఏంటో నిరూపిస్తాను అని చెప్పడంతో అప్పుడే ఆ మాట విని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి రోహిణి తన తండ్రి గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం జరగబోతుంది, శృతిని మీనా బాలు ఇంటికి తీసుకొస్తారా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.